నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ ఎక్స్క్లూజివ్. రైట్, ఇంకా మనం చూస్తున్నాం బ్రేకింగ్. ఏదైతే జాను లిరి ఫోక్ డాన్సర్ గా చెప్పుకోవచ్చు, అలాగే T18 విన్నర్. తన పెళ్లి గురించి ఇప్పటికైతే సోషల్ మీడియాలో చాలా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఒక ఫోటో వైరల్ గా మారింది, ఈ విషయం మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించి నిన్న ఏదైతే తను సూసైడ్ చేసుకుంటానని చెప్పి కొన్ని వీడియోలు రిలీజ్ చేసింది జాను, ఇప్పుడు వాటన్నిటినీ కూడా డిలీట్ చేసి ఒక కొత్త వీడియో పోస్ట్ చేయడం మనం చూస్తున్నాం. రెండో పెళ్లిపై ఈ వీడియోలో జాను లిరి క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే తన కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నానని, తన కొడుకుతో సంతోషంగా ఉంటానని, నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, దానివల్ల మీ అందరికీ ఏమైనా అభ్యంతరం ఉందా అని చెప్పి కూడా ఈ వీడియోలో ప్రశ్నించడం జరిగింది. నేను డిప్రెషన్ లోకి వెళ్ళాను కాబట్టి నేను ఆ వీడియోలు పెట్టాను. ఇక అందులో కూడా నెగిటివ్ గా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పాజిటివ్ గా తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, అందుకే అవన్నీ కూడా డిలీట్ చేశానని, ఇక అలాగే తన పెళ్లి గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది జాను లిరి. ఒకసారి తను ఏం చెప్తుంది, నిన్న వీడియోస్ ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది, ఈ రోజు రిలీజ్ చేసిన వీడియోలో ఎటువంటి అంశాలను చెప్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అందరికీ సారీ, నేనైతే నిన్న వీడియో చేసినో దానివల్ల చాలా మంది బాధపడ్డారు, చాలా మంది రియాక్ట్ అయ్యారు, చాలా మంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా, నేను ఏది ఇప్పుడు పట్టించుకోలేక, కానీ కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతారో నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు. భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు. నేను చాలా స్ట్రాంగ్ గర్ల్ని, మీ అందరికీ తెలుసు. ఇంకో విషయం, పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా, లేదు కదా, నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను, నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే, ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా. నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు, కొంతమంది చెడు తీసుకున్నారు. అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది. నాకు అది అర్థమైంది. నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా లైఫ్లో నేను చాలా స్ట్రాంగ్గా ఉంటా, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటా. మీ జానక్ ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది. కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన అంతకు మించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక మనం చూసాం కదా వీడియోలో తన పెళ్లి గురించి అయితే ఒక క్లారిటీ ఇవ్వాలని జాను లిరి కూడా చెప్తున్నట్లు చూస్తున్నాం. ఇక ట్రోల్స్ పై డిప్రెషన్లోకి వెళ్ళానని చెప్పి కూడా అంటుంది. నాకు ఎంతో మంది సపోర్ట్ చేశారు అని కూడా అంటుంది. T18 విన్నర్గా కూడా నిలిచింది జాను లిరి. ఇక పెళ్లితోనే మీ అందరికీ నేను సమాధానం చెప్తాను, నా కొడుకుతో పాటు కూడా నేను సంతోషంగా ఉంటా పెళ్లి చేసుకున్న తర్వాత అని కూడా చెప్తుంది. సరే, నిన్న ఏం మాట్లాడింది, నిన్నటి వీడియోలు డిలీట్ చేసిందని చెప్పుకున్నాం ఇప్పుడే. అసలు నిన్నటి వీడియోలు కూడా ఒకసారి చూద్దాం. నిన్న ఏం మాట్లాడింది, ఆ వీడియోస్ ఎందుకు డిలీట్ చేసింది, దాని తర్వాత ఈ రోజు ఏం మాట్లాడింది ఇప్పుడు విన్నాం కదా. ఒకసారి నిన్న ఏం మాట్లాడింది కూడా విని దాని తర్వాత దీని గురించి ఒక క్లారిటీ కొత్త. అందరికీ నమస్తే. బాగున్నారు కదా? అందరూ బాగానే ఉంటారు, ఎందుకంటే పక్కోని జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళు అందరూ మంచిగానే ఉంటారు. జాలిరి నవ్వుతే తప్పు, జాలిరి ఏడుస్తే తప్పు, జాలిరి ఒకరితో మాట్లాడితే తప్పు, జాలిరి కూసుంటే తప్పు, జాలిరి నిల్చుంటే తప్పు, జాలిరి నవ్వుతే ఓవర్ యాక్షన్. జాలిరి పద్ధతి ఉండదు, నేను నేర్చుకోవాలి. ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే. ఫస్ట్ నాకు ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలా ఉండదు. నేను అందరితో నవ్వుతూ మంచిగా ఉంటాను, ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా సరే. వేరే టాపిక్స్ లేవు, జాను లిరి టాపిక్. ఎందుకు నా పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్ అంటే మీ వ్యూస్ కోసమా? మాట్లాడితే జాన్లరికి రెండో పెళ్లి, ఒక ఫోటో వేయడం, జాన్లరికి రెండో పెళ్లి, జాన్లరికి రెండో పెళ్లి. ఆడోళ్ళు మొగోళ్ళు న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా? ఒక ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా, మీరు కూడా ఇంతేనా? అసలు నా పర్సనల్ లైఫ్ ని ఎందుకు తీస్తున్నారు? మీకు అసలు జాను లిరి తప్ప వేరే టాపిక్స్ లేవా? ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట, ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా, ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా. చిన్న పిల్లని చంపేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా. ఎందుకు నా టాపిక్, నా పర్సనల్ లైఫ్? సరే, నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా. 8 సంవత్సరాల నుంచి ఒక కొడుకుని పెంచుకుంటుంది, పద్ధతిగా ఉంటుంది. ఈ షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా, మంచి చెప్పొచ్చు కదా నా గురించి. ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్, నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెడుతున్నారు. నాకు కొడుకు, నా కొడుకు చూడడా? నువ్వు ఒక అమ్మ కొడుకే కదా. నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ నాకుంది. ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని, ఇవన్నిటికీ దూరంగా ఉండాలని.
ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. నిజంగా లేనట్టున్న లైఫ్ లేకపోతే దీనివల్ల నేను ఖచ్చితంగా చచ్చిపోను. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే కారణం మీరే అవుతారు, గుర్తెట్టుకున్నది. ఇంత నరకమా? మస్తు టాపిక్స్ ఉన్నాయి. నా మీద పడేందుకు మీకేమొస్తుంది? నేను చచ్చిపోయినా కూడా నా శవం దగ్గరకు వచ్చి మైకులు పెట్టి ఎందుకు చచ్చిపోయింది తెలుసా, ఎందుకు చచ్చిపోయిందని చెప్తారు మీరు. మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి. అది మంచిగా చెడ ఆలోచించరు, ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు. మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక్క మాట కూడా అనకుండా పెంచారు. కానీ ఈ రోజు అడ్డమైన ఏదో వాళ్ళతో నేను మాటలు ఆడుతున్నాను. సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నేను ఎందుకు వెళ్ళి చచ్చిపోతారు? ధైర్యంగా బతకాలని నేను చాలా మందికి చెప్పిన. కానీ వాళ్ళు చచ్చిపోయింది వాళ్ళ బాధల కోసం కాదు, మీరు చేసే రచ్చకే వాళ్ళు చచ్చిపోయారు తట్టుకోలేక. నాకు ఈ రోజు అనిపిస్తుంది ఓపిక నశించింది. నేను చూసి వీడియోలకి నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెట్టడం, మీ అమ్మ అని తీసుకొచ్చి మీ అమ్మ వాయిస్ కి గలీజ్ మాటలు పెడితే మీకు అప్పుడు అర్థమవుతుంది బాధ. నేను ఏ రోజు మాట్లాడలేదు, కానీ నాకు ఓపిక నశించింది. నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, ఎవరు చెప్పుకోవాలి కూడా అర్థం కావట్లేదు నాకు. నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా. ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు? నా కొడుకుని మంచి పొజిషన్లో చూడాలనుకున్నా, అది చూడలేనేమో. నాకు అర్థమవుతుంది, నేను బద్దల్లే పోతా. ఇది మాట్లాడితే మీరు ఏదో ఆపేస్తారు, ఇది కాదు. ఓపిక నశించి నేను ఎప్పుడు దేనికి రియాక్ట్ కాలేదు. ఒక అన్నతో మాట్లాడే తప్పు, నా తమ్ముడని మాట్లాడితే తప్పు. ఎవరు పడితే వారికి లింకులు వేస్తారు. నాతో అయితే లేదు. చాలా మంది జానక్కని చూసి నేర్చుకోవాలి, జానక్కలా ధైర్యంగా ఉండాలని చాలా మంది అంటారు. కానీ ఈ రోజు నాకు ఓపిక నశించింది. నాతోనైతే బాధ ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదు నాకు.